సో అడ్వకేట్ క్రాంతి అని వచ్చినాడు, వేదాంత్ కూడా యూట్యూబర్ కూడా వచ్చినాడు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది. సో తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని ఒకసారి రండి. అన్న ఏం జరిగింది, మళ్ళీ ఒక బాబు సూసైడా, ఏం జరిగింది అసలు? మార్నింగ్ రిపీటెడ్గా మాకు కాల్స్ రావడం స్టార్ట్ అయినాయి. పిల్లలు ఫోన్ చేసి అన్న ఇట్లా డెత్ అయింది అని చెప్పేసి అన్నారు అని కొన్ని వీడియోలు ఫోటోలు పంపించారు. అందులో క్లియర్లీ డెడ్ బాడీ పిల్లలు తీస్తున్నట్టుగా ఉంది. ఆడ కాలేజ్ వాళ్ళు నడుతూనేమో కొన్ని ఊపిరితో ఉండి అవి కొత్త కొత్త కథలు చెప్తున్నారు. ఇది క్లియర్లీ మ్యానిపులేషన్ ఆఫ్ ఎవిడెన్స్. దీని మీద పోలీసులు ఆ కాలేజ్ మీద కేసు ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవాలి. ఆ పిల్లగాడు ఎట్లా సూసైడ్ చేసుకుండు, వాడేమో పిల్లలతో ఎందుకు తీపించినవరా అని అడిగితే ఒకటే అంటుండే, ఫుల్ తాగేసి ఉన్నాడు అతను. మాస్క్ వేసుకుంటే ఆ మాస్క్లకేంచే గలీజ్ వాసన వస్తుంది. ఇక మళ్ళీ పిల్లలతో ఎందుకు తీపించిన బాడీ అని అడిగితే లేదు హైట్ అది ఇది అని అంటే అబ్బాయి హైట్ కూడా పొట్టిగానే ఉన్నాడు, మరి ఆ అబ్బాయి అంత హైట్కి ఎక్కి కట్టుకున్న అంత సీన్ ఉందా అని అడిగిన నేను. లేదు, ఆన్సర్ లేదు. ఇవన్నీ ప్రాక్టికల్ క్వశ్చన్సే కదా. సో ఓకే, ఆ అబ్బాయి పైకి ఎక్కి కట్టుకున్నా అనుకుందాం, దీన్ని ఏదో ఒకటి పెట్టుకొని ఎక్కుతాడు కదా మీదికి. ఇప్పుడు తీసే పిల్లలు కూడా ఆడ ఎట్లా తీస్తారు బాడీని, దాని పైకి ఎక్కిర్రు తీసిర్రు. ఇప్పుడు ఉరితాడు ఈ హైట్లో ఉంది, పిల్లలకి ఇక్కడ దాకా అందుతుంది, తీసిర్రు. ఇప్పుడు మరి ఆ హైట్ మరి ఆ అబ్బాయి సరిపోడు కదా, మరి హైట్ ఉన్న పిల్లల్ని ఎక్కించిన అంటున్నావు, మరి అట్లెట్లా అయింది అని ఇట్లా టెక్నికల్ క్వశ్చన్ అడిగితే మీరు మా మీదే బ్లేమ్ చేయనిక చూద్దాం అంటున్నారు. ఇక మీరు కూడా చూసిర్రు ఎంత గలీజ్గా వాసన వస్తుందో మీకు అర్థమై ఉంటుంది. గట్లాంటి వాళ్ళని పంపించి ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటుంది కాలేజ్ వ్యవస్థ అసలు అర్థమైతలేదు. పేరెంట్స్ ఇంక్వైరీస్ అని చెప్తా ఉన్నారు కదా, మా కుటుంబ ఈ కలహాల వల్ల ఈ నొలిల వల్ల సూసైడ్ చేసుకుంటాం అవన్నీ ఏంటంటే ఇక మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసేయండి ఏం జరుగుతుంది, ఏం సంగతి ఏంది అనేది క్లియర్గా ఉంది. నేను ఈరోజు స్పెసిఫిక్గా రెండు పాయింట్స్ మీద స్ట్రెస్ చేస్తున్నా. పిల్లలు డెడ్ బాడీ ఎందుకు తీసారు, పిల్లలు ఫోన్ చేసి క్లియర్లీ చెప్తున్నారు, అన్న ఫుడ్ బాగాలేదు, అన్న మేము పొద్దున్న నుండి ఇట్లా చేస్తుంటే. అసలు నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క కాలేజ్ ప్రిన్సిపల్ గాని మీద SC ST అట్రాసిటీ యాక్ట్లు కేసులు కూడా ఫైల్ అవుతాయి. అంత గలీజ్గా పిల్లల్ని తిడుతున్నారంట. నీదేంద్రా నువ్వేంద్రా అని చెప్పేసి ఆ మాటలన్నీ ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నాయి. నేను క్లియర్గా చెప్తున్నాను. ఆ పిల్లలు నాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు అన్న ఇట్లా తిడుతున్నారు, మార్నింగ్ నుండి మాకు ఫుడ్ పెట్టలేదు, కిందికి పోతుంటే ఆపేస్తున్నారు, బయట మీడియా వాళ్ళు వచ్చిర్రు, మమ్మల్ని అడిగితే మేము నిజాలు చెప్తామన్నా అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మొత్తానికి జరిగిన సంఘటనలు. కానీ ఇక్కడికి వచ్చి కొత్త స్టోరీ చెప్తున్నారు. అంటే సరే విందాం, ఏం చెప్తారో వినాలి కదా మనం కూడా. అది ఇది చూపిస్తే ఈరోజు పేరెంట్స్ డిసైడ్ చేసుకుంటారు మీ పిల్లల్ని కాలేజీలలో వేయాలనా లేదా. ఈ కాలేజీలలో వేయడం అని అంటే పైసలు ఇచ్చి లైసెన్స్ ఇవ్వడమే వాళ్ళకు. మన పిల్లల్ని చంపడానికి పైసలు ఇచ్చి లైసెన్స్ ఇచ్చినట్టే వాళ్ళు ఇగో సక్సెస్ఫుల్గా పనులు చేస్తారు. చాలా రోజుల నుంచి మనం ఈ అంశం పైన మాట్లాడుతూ ఉన్నాం. ఏదో ఒక రీజన్ తోటి శ్రీ చైతన్య నారాయణకాల్లో పిల్లలు సూసైడ్ ఆగే అవకాశం లాంటివి అనిపిస్తూ ఉంది కదా. గవర్నమెంట్ ఇప్పటివరకు కూడా ఏ చావుకు కూడా ఒక వివరణ ఇవ్వట్లేదు, మాట్లాడితే అట్లీస్ట్ ఈ కార్పొరేట్ కాలేజ్ మాఫియాని కట్టడి చేస్తే అనుకుంటే అవకాశం మీరే చూస్తారు కదా. ప్రభుత్వం పోలీసులు ఎటువైపు ఉన్నారు. పోయినసారి జస్ట్ 10 రోజులు కూడా కాలేదు, ఈరోజు 2 వార్తలు వచ్చినాయి మనకు. ఇందాక ఓ పేరెంట్ ఫోన్ చేసి మా అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేసిండు అని చెప్పేసి అన్నాడు. అది మీ ముందే మాట్లాడినాను. పోయిన ఒక 10 రోజుల కిందట. అండ్ ఇంకొక దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఈరోజు చిల్డ్రన్స్ డే రోజు ఇది పరిస్థితి. పోయినసారి మనము పోయి ఆ కాలేజ్ దగ్గర అడుగుతున్నప్పుడు నా మీద ఈయన తమ్ముడు మీద ఏ రకంగా దాడి చేసి లోపలేసారో చూడండి. అడిగినందుకే ఇది పరిస్థితి. కాబట్టి ఈరోజు క్లియర్లీ మీరే అర్థం చేసుకోండి, అడిగితే దాడులు చేస్తారు లేదా పోలీసులతోని లోపలేపిస్తారు, అంతేగాని వాళ్ళ మీద కేసులు ఎట్లాంటివి ఫైల్ కాదు. మరి ఇంత క్లియర్గా ఎవిడెన్స్ బయటపడ్డది కదా, పోలీసులు ఇప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు కదా. కాలేజ్ వాళ్ళ మీద మీరు ఎవిడెన్స్ ట్యాంపర్ చేశారని చెప్పేసి ఒక కేసు ఫైల్ చేయొచ్చు కదా. ఏం చేస్తుంది వ్యవస్థ? వేధింపులైనా కాలేజ్ వేధింపులే కారణమా ఈ బాబు చావు కూడా? పిల్లలు అయితే క్లియర్గా చెప్పిర్రు, అన్న ఆడ 2 ఒక లెటర్ ఉండే, ఆ లెటర్ని తీసేసి మళ్ళీ ఇంకోటి కొత్తది రాసి పెట్టిర్రు. అది ఇంకా కారణాలన్నీ అందులో పేర్లు అన్ని ఏమైనా ఉండొచ్చు, కానీ క్లియర్గా కాలేజ్ వాళ్ళు హరాస్ చేస్తున్నారని చెప్పి అందులో రాసిరని చెప్పి పిల్లలు మనకు చెప్పిర్రు. దాని బేసిస్ మీద మనం ఇడికి వచ్చింది. ఓకే.